అండి, అందరికీ నమస్తే, వనక్కం. మీ సుప్రియ పిల్లై. ఈరోజు స్పెషల్ ఏమంటే కొన్ని బెంగాలీ డిష్ చేశాను. కిచిడి అండ్ పెద్ద పెద్ద వంకాయ ఉంటుంది కదా, దాని ఫ్రై అండ్ ఆలూ ఫ్రై దాన్ని చేసా. నా ఫ్రెండ్ ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్, మీ అందరికీ తెలుసు తన గురించి. తిన్నంత భోజనం తన రెస్టారెంట్, గాంధీ తన పేరు. తనకి బెంగాలీ ఫుడ్ అంటే ఇష్టం. సో నేను ఈరోజు స్పెషల్గా చేసా, తన కోసమే చేశాను. తనకు కూడా తన రెస్టారెంట్ వెళ్తున్నా, ఇప్పుడు తనకు తెలియదు యాక్చువల్లీ నేను వెళ్తున్నాను అని చెప్పి. సో నాతో పాటు ఈరోజు చూడండి, నా పందీప్ తమ్ముడు ఉన్నాడు, నా బావ ఉన్నాడు, స్పైసీగా అదే. ఇప్పటి నుంచి మన సుప్రియ పిల్లై రెస్టారెంట్ కిచెన్ది సంబంధించి ఎన్ని అంటే A to Z ఇన్ఫర్మేషన్ అన్ని స్పైసీ కార్తిక్లో దొరుకుతుంది. అండ్ మీకు తెలుసుకోవాలి అంటే స్పైసీ కార్తిక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంత కష్టపడి చెప్పకండి, నేనే చెప్తా. ఇక మీద నుంచి మీకు సుప్రియ పిల్లై కిచెన్ రెస్టారెంట్ సంబంధించిన వీడియోస్ అన్ని, దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని నా స్పైసీ కార్తిక్ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. సో స్టే ట్యూన్ టు స్పైసీ కార్తిక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సుప్రియ పిల్లై ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సుప్రియ పిల్లైస్ కిచెన్ అనే అది కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్, అది కూడా ఫాలో చేయండి. ఫాలో చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా? మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇక మీద. ఓకే, బాయ్. ఏంటి నువ్వు పటక్ను బాయ్ చెప్పేస్తే ఎట్లా? నా వరకు నేను బాయ్ చెప్పినాను. మరి నేను ఇప్పుడు ఓకే, మన జర్నీ ఇప్పుడు ఉంది అండి, చాలా ఉంది. నా పంది తమ్ముడు కూడా ఇప్పుడు కూడా తినలేదు, డ్రైవింగ్ చేస్తున్నాడు. వాడు చూసారా, వాడు బాడీ కూడా చూపిస్తున్నాడు, వాడు పందిలో బాడీ. యాక్చువల్లీ నా తమ్ముడు అంటే నాకు ప్రాణం అండి, చాలా అంటే చాలా ప్రాణం అండి. కొంతమంది ఉంటాడు తమ్ముడు, అందరికీ పట్టించుకోడు, బట్ నాకైతే నా తమ్ముడు అంటే ప్రాణం, అంతే చెప్తా. అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఉంటుంది ఉప్పు కారం, మీ ఇంట్లో ఉంటుంది అని ఉప్పు కారం. ఉప్పు కారం చెప్పలేదు, వాడు డ్యాన్స్ కారం చెప్తున్నాడు. వాడు ఒట్టు నుంచి ఎట్లా వచ్చింది, ప్లీజ్ అందరూ తప్పుగా అనుకోవద్దు. వాడికి తెలుగు అయితే తెలియదు, వాడికి తెలుగు తెలియదు, వాడు నోటి నుంచి ఎట్లా జారాడు. నా రెస్టారెంట్ నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ కొంచెం ఒక 10-15 days టైం పడుతుంది. సో 10-15 minutes టైం పడుతుంది. సో అంతసేపులో నేను మీతో కొన్ని మాట షేర్ చేయాలి అనుకుంటున్నా. నా తమ్ముడికి ఒక మంచి అమ్మాయి చూడండి. నా తమ్ముడు చెప్తాడు తనకి ఎలాంటి టైప్ అమ్మాయి కావాలి. బోల్ రాజా. నాకు సనీ, మీకు తెలుసు కదా, సనీ దేవాల అమ్మాయి కావాలని చెప్పాను. लड़की चाहिए, लड़का चाहिए. सनी देओल की बात कर रहा हूं. नहीं, सनी लियोन की बात कर रहा है. सनी लियोन के मुझे पता नहीं है. अरे तू अभी लड़की चाहिए, तुझे लड़का चाहिए. చూసారా అండి, ఇప్పుడు అబ్బాయి అందరూ మాడిపోతున్నారండి. అది కూడా తాతను కోరుకుంటాడు. మిడిల్లో కూర్చున్నారు నా బావగారు, పక్క తెలంగాణ అండి. తన కోసం ఒక మంచి సంబంధం చూడండి, ఒక మంచి హాట్ ఎలాంటి టైప్ అమ్మాయి కావాలి? హాట్ తో పాటు తెలంగాణ లాగా స్పైసీ ఉండాలి అండి. తెలంగాణ స్పైసీ అంటే ఇంకా నా కోసం అయితే మస్తు ఒక హ్యాండ్సమ్ గా బాయ్ కావాలి. ఓకేనా? ఇట్లా ఏలు కొరికినా కూడా మంట ఎక్కాలన్నమాట, అట్లా అంత స్పైసీ ఉండాలి. ఎక్కడ ఎక్కాలి మంట? ఎక్కడైనా. ఈరోజు నా బ్రదర్ కార్లో వచ్చానండి, నా కార్ తీసుకెళ్ళాలి. నా కార్ సర్వీస్లో ఉంది. ఏంటి స్టార్ట్ చేస్తున్నావు? పీక్ నోతా ఇప్పుడే కదా వచ్చాను. 12:15 అయిందా? పెట్టు, నీకోసం స్పెషల్గా బెంగాలీ డిష్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దామని వచ్చా. కూర్చో. తన పేరే గాంధీ, నా బెస్ట్ ఫ్రెండ్. ఎస్, అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దామని. స్పూన్ ఇవ్వండి నాకు, స్పూన్.
తిన్నంత భోజనం ఓనర్ అండి గాంధీ. తనకి నేను చెప్పాను వస్తున్నాను చెప్పా, ஆனால் తనకి వీడియో చేస్తున్నాను చెప్పి తెలియదు. పాపం తనకి చాలా ఆకలి వచ్చింది ఈరోజు. నాకు వదిలేసి తినేసావు కదా. నువ్వు వస్తావు కానీ లేట్ జస్ట్ నార్మల్గా టేస్ట్ చేయి. టేస్ట్ కానీ బెంగాలీ డిష్ వంకాయ ఫ్రై అండి, బెంగాలీ డిష్. ఫిష్ లా ఉంది వెరైటీ. ఆలూ ఫ్రై ఇది. అండ్ ఒక స్పూన్ కిచిడి పెడుతున్నాం, ట్రై చెయ్యి. ఈ కిచిడి చాలా స్పెషల్ మన కలకత్తాలో. ఏ దేవుడి టెంపుల్ పూజలో కంపల్సరీ కిచిడి పెడతారు. ఈ డిష్ అని ఉంటుంది. ఇది మ్యాంగో పిక్కల్స్. ఇంటిని యాక్చువల్లీ నేనే చేశాను ఇంట్లో. అప్పుడు మ్యాంగో పిక్కల్స్ అన్ని నేనే ఇంట్లో చేశాను. అప్పుడు ట్రై చేస్తావా? వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రై మీరే చెప్పాలి తర్వాత. ఇమేజ్ చెప్పు. అవునా? సూపర్ ఉంది. బెంగాలీ డిష్ ట్రై చేస్తావు చెప్పావు. ఈరోజు స్పెషల్గా నీకోసమే చేసా. థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యాంగో పికల్స్ ఇవ్వనా? తర్వాత తింటావా? సరే. సూపర్ ఉంది, బాగుంది. ఫిష్ ఫ్రై లా ఉంది కానీ బాగుంది. లైక్ చూడడానికి ఫిష్ ఫ్రై ఉంటుంది. ప్యూర్ వెజ్. వెజ్ ఇది. వంకాయ ఏంటి? వంకాయ మసాలా. నో, వంకాయ ఫ్రై చెప్తారు బెంగాలీలో. బేగున్ భాజా, ఆలూ భాజా. యాక్చువల్లీ నాకు ఆలు లేకపోతే ఫుడ్ తినబుద్ధి కాదు. చూడడానికి ఫిష్ ఫ్రై ఉంటుంది కానీ ప్యూర్ వెజ్ ఇది. వంకాయ అంట చాలా బాగుంది. తొందరగా వచ్చా. 12:15కి స్టార్ట్ చేస్తావు చెప్తే నేనేమో అంత హడావడిలో. అవునా? నిన్న ఊరికి వెళ్ళొచ్చా? నిజంగా తనలాగా స్ట్రగల్ నేను కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా. తన అయితే పాపం 10 years నుంచి స్ట్రగల్ చేసి ఈ రెస్టారెంట్కి అంత పేరు వచ్చింది. కారణమే తన హార్డ్ వర్క్ అండి. సో మీ ఆశీర్వాదం ఉండాలి గురూజీ. తను నిజంగా నా గురువు అండి. తన చెప్పే ఒక్కొక్క పదం నాకు గుర్తు ఉంటుంది. అంటే ఏది కూడా రెస్టారెంట్ గురించి దేనికి కూడా నాకు చాలా బెస్ట్ ఇస్తారు. నేను తను చాలా కంపల్సరీ పాటిస్తుంటాను. ఇప్పుడు నా రెస్టారెంట్ ఓపెన్ చేశాను స్పైసీ కార్తిక్ కూడా. సారీ, నా రెస్టారెంట్ పేరు లేదు నా ఫ్రెండ్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పేశాను. సారీ. సుప్రియా పిల్లైస్ కిచెన్ ఆ పేరు కూడా తనే సలహా ఇచ్చాడు. సుప్రియా కిచెన్ పెడదాం అనుకుంటే వద్దు, సుప్రియా పిల్లైస్ కిచెన్ పెట్టు, అది బాగుంటుంది, నీ ఇంటి పేరుతో పాటు ఉంటుంది అని చెప్పాడు. బట్ నాకు ఒక డౌట్ ఉంటుంది. అప్పుడు అడిగాను తనకి, సపోజ్ పిల్లై అని పెడితే కొంతమంది మన తమిళ్ మలయాళం ఫుడ్ అనుకుంటాడు అన్న. దానికి సొల్యూషన్ కూడా తను ఏం చెప్పాడంటే తెలుగు భోజనం అని దానికి కంపల్సరీ మెన్షన్ చేయి. కంపల్సరీ అదే నేను చేసేసా. అది పోస్టర్లో కూడా పెడుతున్నా. తెలుగు భోజనం, తెలుగు ఇంటి భోజనం ఏదో ఎట్లా పెట్టాము. అది అట్లా పెడితేనే కొంతమంది అప్పుడే కదా అనుకుంటారు. లేకపోతే పిల్లై స్వచ్ఛమైన తెలుగు ఇంటి భోజనం అని. అవును, పిల్లై అని కొంతమంది అనుకుంటారు కదా. లేదు ఇది పిల్లై అని తమిళ్ లేకపోతే మలయాళం అట్లా ఫుడ్ దొరుకుతుంది అంటే అట్లాంటి టైప్ ఏం కాదు. అంటే ప్యూర్ తెలంగాణ ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది అంతే కదా. మనకి మన తిన్నంత భోజనంలో మీరు ఎలాంటి టైప్ ఫుడ్, ఎలాంటి టైప్ టేస్ట్ మీరు చూస్తున్నారో, టేస్ట్ చేశారో సేమ్ అలాంటి టైపే ఫ్లేవర్ కూడా మనకి వస్తుంది అండి. నా కష్టం మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. వెరీ గుడ్. సేమ్ బఫే ఉంటుంది, సేమ్ ఇక్కడ తిన్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా. చైతన్యపురి తెలిసిన ఏరియాలో ఉన్న వాళ్ళు చైతన్యపురిలో పడుతుంది కొత్తగా, అక్కడికి వచ్చి వెళ్ళి తినండి. డిస్కౌంట్ కూడా నా పేరు చెప్తే స్పెషల్ డిస్కౌంట్ కథం ఆల్రెడీ పెడుతున్నాను. చిన్న అమౌంట్ అండి, ఆల్రెడీ పెట్టే రేటే డిస్కౌంట్ రేట్ అండి. అందులో ఇంకా డిస్కౌంట్ అయితే నేను అడగతిన్నాను. పేదవాళ్ళకి పెట్టుకోవచ్చు. అలా ఆ అమౌంట్ కూడా నేను నా రెస్టారెంట్లో అమౌంట్ కూడా తన సజెస్ట్ చేశారు.
తన సజెస్ట్లో అది A to Z తనకి అక్కడ ఉన్న ఫుడ్ మాస్టర్స్ A to Z నా ఫ్రెండే. తను నిజంగా నా లైఫ్లో ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడంటే తనే అండి. తన కోసం కూడా ఒక మంచి అమ్మాయి చూడండి. ఎంతసేపు చెప్పాను కదా నా బ్రదర్ నా బావకి అమ్మాయి చూశారు, తన కోసం కూడా ఒక గుడ్ అమ్మాయి కావాలి. అసలు నీకు ఎలాంటి టైప్ అమ్మాయి కావాలి చెప్పు. సరే నా వ్యూవర్స్కి ఇప్పుడు రెస్టారెంట్ గురించి కొన్ని టిప్స్ మీన్స్ బిజినెస్ గురించి కొన్ని టిప్స్ మన వ్యూవర్స్కి. ఇప్పుడు కొంతమందికి కొత్తగా రెస్టారెంట్ పెట్టాలి లేకపోతే ఏదో బిజినెస్ పెట్టాలి అంటే ఒక టిప్స్ చాలు, ఏం చేస్తే బెస్ట్? ఒకటే టిప్ ఏం లేదు, మీరు 18+ ఉన్న 18+ ఎవరైనా ఉంటే మీరు ఏమైతే లైఫ్లో ఏం చేద్దాం అనుకున్నారు, బిజినెసా, జాబా, ట్రావెలింగా, ఇంకేదైనా ఏమనుకుంటారో 18 years నుంచి స్టార్ట్ చేయండి. మీకు 4-5 years కష్టపడ్డారు అనుకోండి, 23-25లో మీరు ఒక రేంజ్లోకి సెట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 10 months కష్టపడండి, 2 months ఎంజాయ్ చేయండి లైఫ్కి. ఓకే, అండ్ మీ పేరెంట్స్ని మాత్రం కంపల్సరీ వాళ్ళు ఉన్న బతికిన రోజు వాళ్ళు కనీసం వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరెంట్స్ ఎమోషనే, ప్రతి ఒక్కరి పేరెంట్స్ ఇష్టమే. మనం ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా నాకు అర్థం కదా ఆ మైండ్లో. పోనీ చాలా వస్తాం, ఇది వస్తాం, ఐఫోన్ కావాలి, KTM బైక్ కావాలి, ప్రేమతో కొనిస్తారు పర్లేదు, అది ఏదైనా సరే మీకు వాళ్ళు బతికేదే మీకు వస్తుంది. అది వాటి వల్ల మీకు నష్టాలు రావద్దనేది వాళ్ళు చెప్పారు మెయిన్ సిద్ధాంతం. పేరెంట్స్కి దగ్గర ఉండండి, వాళ్ళతో మాట్లాడండి, దూరంగా ఉంటే కనీసం మాట్లాడండి, ఇవాళ వీడియో కాల్ వచ్చినాయి. అండ్ మీరు ఏం చేయాలనుకున్నా కానీ సరే ఏజ్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ 3-4 years మినిమం కష్టపడండి. దానికి మీరు ఆ 3 years 4 years లైఫ్ ఇస్తే మిగతాది మొత్తం మన లైఫ్ లాంగ్ మొత్తం ఆ ఇన్కమ్ ఉంటుంది, మనం చేసిన సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సక్సెస్ ఉంటుంది. ఆ బిజినెస్ తో పాటు చదువు కూడా పూర్తి చేయాలి కంపల్సరీ. ఎందుకంటే చదువు పూర్తి చేయలేకపోతే కాకపోతే స్టార్ట్ చేయండి, అప్పుడు స్టార్ట్ చేయండి. పార్ట్ టైం అన్న 18 years అట్లా మినిమం స్టార్ట్ చేయండి పార్ట్ టైం. ఇప్పుడు నీకు ఒక్కొక్కరికి వీడియో తీయడం ఇష్టము, ట్రావెలింగ్ ఇష్టము, ఫుడ్ మా హోటల్ పెట్టుకోవాలనుకుంది, కానీ మేము యాక్చువల్గా రెసిపీ తయారు చేసుకున్నది అట్లా మేము నీకు ఒక ఐడియా ఇచ్చా అనమాట. సరే అట్లా చేస్తూ హోటల్ పెట్టుకుంటే కూడా చేయొచ్చు వీడియోస్ అని చెప్పి ఒక ఐడియా ఇచ్చా. అట్లా ప్రతి ఒక్క దానికి ఆల్రైట్ ఉంటుంది. కంపల్సరీ ఇన్కమ్ ఇంపార్టెంటే, మన లైఫ్ కూడా ఇంపార్టెంటే. చెప్తున్నాను ఇయర్లో 10 months బాగా కష్టపడండి, 2 months ఎట్లా బయటికి వెళ్ళిపోండి. యూత్ చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్, కరెక్ట్. హార్డ్ వర్క్. మన స్ట్రగుల్ చేసి ఆ డబ్బు మనం మన అమ్మ నాన్నకి మెయిన్ జెన్జీకి చెప్తున్నా, జనరేషన్ జెడ్కి వాళ్ళ కోసం సపరేట్ ఈ డైలాగ్ ఏంటంటే లవ్ గివ్ అవసరం లేదు, డోంట్ లవ్ అండ్ క్రై, జస్ట్ ఫక్ అండ్ ఫ్లై. మీ ఆశయాల కోసం ఎగిరిపోండి ఆల్వేస్. ఓకే, ఈ వర్డ్ హార్డ్ ఉన్నా జెన్యూన్ వర్డ్, ఈ వర్డ్ జెన్యూన్ వర్డ్ మంది చెప్పడానికి భయపడతారు, కానీ ఓపెన్ నిజంగా ఓపెన్ గా ఈ వర్డ్ మనం చెప్పే మాట అన్ని జెన్యూన్ ఉంటాయి, ఓపెన్ ఉంటాయి. ఎవరికో బాధపడితే పడతాయి, బట్ మనం జెన్యూన్ మాట్లాడతాం, ఆనెస్ట్ గా మాట్లాడతాం అంతే. నేను ఎట్లా తను కూడా అట్లానే, నా కుంభరాశి 4 numbers, తన కుంభరాశి 4 numbers. సో మన ఇద్దరిది మాట ఎప్పుడు కూడా సేమ్ ఉంటది. ఇంకో మాట ఏంటంటే ఎవ్రీవన్ లైఫ్ కట్టప్ప విల్ బి దేర్, కట్టప్ప ఉంటది. ఇంకా అంటే లవ్ ఉంటది, లవ్ వస్తుంది అని అది రావాలి టైంలో వస్తే మంచిది, మనం వెతికితే బెస్ట్, మన దగ్గర వస్తుంది చూడు అప్పుడు కదా. లవ్ ఇంపార్టెంట్, దాని దగ్గర మనీ కూడా ఇంపార్టెంట్. మనీ చాలా ఇంపార్టెన్స్ బ్రదర్, చాలా. అవమానం చేసుకున్న చాలా మంది విడిపోతారు తర్వాత 1 years ఉండదు, తర్వాత ఏం కావాలి, మనీ కావాలి అని లేదు. లవ్ ఏం చేస్తే అన్నం బిర్యానీ పెట్టదు కదా, లవ్ అయితే అంతే అంతే. అవన్నీ జెన్యూన్. మనీ ఉంటే అబ్బాయి వస్తారు, మనీ ఉంటే అమ్మాయి వస్తుంది, బస్ అది టార్గెట్ పూర్తి చేసుకోండి. మంచిగా చదవాలి, బిజినెస్ నా ఫ్రెండ్ చెప్పలేగా, గాంధీ చెప్పలేగా, మీరు బిజినెస్లో ఫోకస్ చేయాలి అంటే చదువుతో పాటు ఫోకస్ చేస్తే ఇంకా మీకు ఇంకా గ్రోత్ వస్తుంటుంది. మీకు ఆ బిజినెస్కి మీరు ఏం చేయగలుగుతారు నెక్స్ట్ మీకు ఇంకా తెలుస్తుంటుంది. మనం చెప్పే విధానం అంతే, బస్ వేరే ఏం అనుకోవట్లేదు, అంతే, నెగటివ్ ఏం అనుకోవద్దు, అంతే. లైఫ్ ఇప్పటి స్టార్ట్ చేయండి, చేస్తే 3-4 years సెట్ అవుతుంది, అంతే అంతే. మెయిన్ అదే ఫార్ములా, ఈ హార్డ్ వర్క్. లాక్డౌన్లో ఆల్రెడీ అందరూ దెబ్బ పడిందిలే, జాబ్ వదిలేసి చాలా మంది రెస్టారెంట్ అన్ని బిజినెస్ ఓపెన్ చేశారు. ఆ బిజినెస్ ఓపెన్ చేసే పర్సన్ అందరే బాగున్నారు,
వరల్డ్ లో బెస్ట్ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెస్. అది చాలా జాగ్రత్త. అన్న చాలా hygienic కష్టం గా. అండి. మనం అనుకుంటాము ఫుడ్ బిజినెస్ చాలా ఈజీ కదా, మనం వచ్చాము వంట చేసాము అయిపోతుంది, మాస్టర్ వస్తారు చేస్తారు, అట్లా ఏం కాదండి. చాలా 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 కష్టం. మన ఏ బిజినెస్ చేస్తే కూడా ఏది కూడా ఈజీ కాదు. కష్టపడితేనే ఫలం వస్తుంది. తను 10 years కష్టం పడితే తన పేరు ఇప్పుడు తిన్నంత భోజనం అని తన పేరుతో పాటు ఆ రెస్టారెంట్ పేరు ఉంది. అలాగే నేను కూడా కష్టపడుతున్నా. నా పేరు సుప్రియా పిల్లైతో పాటు నా సుప్రియా పిల్లై కిచెన్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో అంతే కదా, అంతే. అదే ఆల్ ద బెస్ట్. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు దిక్షనగర్, ఎల్బీనగర్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఒకసారి టేస్ట్ చేయండి. నా ఫ్రెండ్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఫుడ్ కూడా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ సుప్రియా పిల్లై కిచెన్. థ్యాంక్ యూ. అండ్ త్వరనే నా మూవీస్ కూడా బెంగాలీ ప్రాజెక్ట్ ఒకటి రిలీజ్ అయిపోతుంది అండి, అండ్ తమిళ్ ఒకటే. తో మీకు అది కూడా అప్డేట్ చేస్తాను. అంతే కదా, హీరోయిన్ కావాలి. ఆల్రెడీ చేశాను ఆ మూవీస్ అని పేరు చెప్పకోసం ఇష్టం లేదు. ఎందుకంటే కొన్ని మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ చెప్తారు ఒక స్టోరీ, చేస్తారు ఒక స్టోరీ చెప్పి నేను దానికోసం ఆ మూవీస్ పేరే నేను తీయను అని. నేను చాలా పేరు చేశాను. మిస్ ఇండియా సౌత్ విన్నర్, థియేటర్ ఆర్టిస్ట్ కలకత్తాలో అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నేను మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను, బెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, పెద్ద హీరోస్తోనే చేస్తున్నాను. సో తెలుగు ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను మన తెలుగు ప్రజల కోసమే. లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా దీంట్లో సపోజ్ మీకు ఏది కూడా మైనస్ అనిపిస్తే అది కూడా మీరు చెప్పేసేయండి. అట్లనే నా సుప్రియా పిల్లై కిచెన్ కూడా మీరు ఆ ఇన్స్టా ఐడి ఉంటుంది, దాన్ని కూడా కొంచెం ఫాలో చేసేయండి. అండ్ స్పైసీ కార్తిక్ ఛానల్ అది కూడా ఫాలో చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.